బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. లేదు, మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు, నేను కూడా ఆడుతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 డేస్గా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు. సహస్ర ఈ పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ ఈ చిన్న పాపకి జరిగిన సంఘటన కూడా తెలుగు రాష్ట్రాలనే కాదు మొత్తం దేశాన్ని షాకయ్యేలా చేసింది. కేవలం ఒకే ఒక్క క్రికెట్ బ్యాట్ కోసం ఏమీ తెలియని 10 సంవత్సరాల పాపని 10th చదువుతున్న 15 years బాబు చేశాడు. అయితే ఈ సంఘటన మీద ఏమీ తెలియకుండానే విఆర్ రాజా లాంటి వాళ్ళు నోటుకు వచ్చింది చెప్పేస్తూ సంజయ్ అనే వ్యక్తి నేరస్తుడు అంటూ పాస్ చేసేశారు కూడా. అయితే ఇప్పుడు పోలీసులు ఆ బాబుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ అన్ని విషయాలు బయట పెడుతూ ఉన్నారు. అవి వింటే నిజంగా అందరూ ఆశ్చర్యపోతారు. అండ్ పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, అండ్ పిల్లలు మూవీస్ చూస్తూ ఇంత క్రూరంగా మారిపోతారా అని భయపడతారు కూడా. ఈ వీడియో దయచేసి మీరు చూడడమే కాకుండా ప్రతి ఒక్కరికి పంపించండి. పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది. ఇంకా టాపిక్లోనికి వెళ్ళిపోదాం. మనందరికీ తెలుసు, కుకట్పల్లిలో నివాసం ఉంటున్న సహస్ర అనే 10 years పాపని ఆ పక్కనే ఉంటున్న 15 years ఒక అబ్బాయి కాదు మూవీస్ అండ్ క్రైమ్ వెబ్ సిరీస్ చూస్తూ సైకోగా మారిన ఒక సైకోగాడు అతి చేశాడు. అయితే అలా జరిగి 5 days అయినా సరే ఎవడు దొంగ అనేది పోలీసులు కూడా కనిపెట్టలేకపోయారు. కేవలం ఒకే ఒక అబ్బాయి ఇచ్చిన సమాచారం ద్వారా మాత్రమే వీడిని పట్టుకోగలిగారు. లేకపోయి ఉంటే దొంగ పక్కా ఇప్పటికీ దొరికేవాడు కాదు. అయితే వీడు ఎంత దారుణంగా చేశాడో అందరికీ తెలుసు. ఏకంగా 14 సార్లు మెడ మీద, 7 సార్లు కడుపులో పొడి చేశాడు. అయితే వీడిని పట్టుకున్న తర్వాత అసలు ఏం చేశాడు, ఎందుకు చేశాడు అనేది వాడిని పోలీసులు వాళ్ళ స్టైల్లో అడిగేసరికి మొత్తం అన్నీ చెప్పుకొచ్చేశాడు. ఇప్పుడు వాడు చెప్పిన విషయాలన్నీ కూడా అందరినీ షాక్కి గురి చేస్తున్నాయి అండ్ చాలా సంచలనం చేస్తున్నాయి. అవేంటో క్లియర్గా చెప్తాను చూడండి. అంతకంటే ముందు వాడేమిటో, వాడి మెంటల్ స్టెబిలిటీ ఏంటి, అండ్ వాడు ఇంత దారుణంగా మారడానికి కారణం ఏంటో పక్కా తెలుసుకోవాలి. వీడికి తక్కువ వయసు ఉంది అన్న కారణంగా వాడి మొహం కానీ వాడి పేరు కానీ యూజ్ చేయలేకపోతున్నామో అర్థం చేసుకోండి. అయితే వీడు గాలికి వదిలేసిన ఒక వరస్ట్ గాడు. ఇలా ఎందుకు అంటున్నాను అంటే వీడికి తల్లిదండ్రులు ఉన్నారు అండ్ ఒక అక్క కూడా ఉంది. అయితే వీడి తండ్రి ఒక తాగుబోతు, ఎక్కడికి పనికి వెళ్ళడట. దానికి తోడు తాగుతూ బ్రతికేస్తాడు అంతే. ఇంకా వీడికి తండ్రి భయం లేకుండా పోయింది. అండ్ వాళ్ళ అమ్మగారు మాత్రమే ఎవరో ఒకరి ఇంట్లో పనిచేస్తూ ఆ డబ్బుతోనే వారి ఫ్యామిలీని నడిపిస్తున్నారు. ఇంకా తల్లి బిజీగా ఉండడం, తండ్రి బాధ్యత లేకుండా ఉండడం వల్ల వీడికి ఫ్రీడమ్ దొరికింది. దానితో వీడు దొంగతనాలు చేయడం కూడా స్టార్ట్ చేశాడు. అండ్ స్కూల్కి అని చెప్పి వెళ్ళి జులైగా తిరిగేస్తూ ఉండేవాడు. ఇదంతా బాగానే ఉంది, కానీ అతి భయంకరమైన విషయం ఏంటో తెలుసా? వీడు నిరంతరం దాదాపుగా 5 years నుండి వెబ్ సిరీస్, అవి కూడా క్రైమ్ వెబ్ సిరీస్ చూస్తూ మైండ్ మొత్తం పాడు చేసుకున్నాడు. వీడు కూడా ఒక క్రిమినల్గా మారాలి అనుకునేవాడట. ఇవన్నీ నేను కల్పించి చెప్పడం లేదు, అన్నీ తెలుసుకున్న పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ అమ్మాయిని మాత్రం కావలేదట. వీడు వేసుకున్న ప్లానింగ్ ప్రకారం కేవలం వాళ్ళు లేని టైంలో ఇంటికి వెళ్ళి ఒక బ్యాట్ దొంగలించాలి అని మాత్రమే అనుకున్నాడట. ఎందుకంటే ఈ పాప తమ్ముడు మరియు వీడు ఒకే చోట ఆడుకుంటూ ఉండేవారు. అయితే రీసెంట్గా ఈ పాప తండ్రి వాళ్ళ అబ్బాయికి ఒక బ్యాట్ కొనడం, అది వీడు చూడడం, దానితో ఆ బ్యాట్ వాడికి నచ్చి వాడికి ఆడడానికి ఇవ్వమని అడిగినా ఇవ్వకపోయేసరికి ఆ బ్యాట్ ఎలా అయినా సరే దొంగలించాలని ఫిక్స్ అయ్యాడు. స్కూల్ ఎగ్గొట్టేశాడు. ఇంట్లో ఎవరు లేరు కదా అనే ధీమాతోనే ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అనుకున్నట్టుగానే బ్యాట్ తీసుకుని నేరుగా బయటకు వస్తున్న సమయంలో సౌండ్స్ రావడంతో సహస్ర వెంటనే వచ్చి వీడిని పట్టుకుంది. ఆ పాపను చూసి షాక్ అయిపోయాడు వీడు. వెంటనే వీడు ఆ పాపని గట్టిగా తోసేశాడు. ఇలా తోసేసరికి ఆ పాప మంచం మీద పడిపోయింది. ఇంకా వీడు లాక్ తీయడం కోసం తెచ్చిన కత్తితో అండ్ ఈ విషయం అందరికీ చెప్పేస్తుంది అనే భయంతో అండ్ వెబ్ సిరీస్ ఎక్కువగా చూడడంతో మైండ్ సెట్ అంతా పాడైపోయింది. ఆ మైండ్ సెట్తోనే వెంటనే ఆ కత్తితో విచక్షణ రహితంగా మీదపడి పొడి చేశాడు. ఇంకా ఆ పాప స్పాట్లోనే మరణించింది. ఆ మంచం మీదనే ఉండిపోయింది. ఆ తర్వాత తండ్రి వచ్చి చూస్తే తన పాప పడుకుంది అని మాత్రమే అనుకున్నాడు. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే పాప మరణించింది. ఇంకా అక్కడి నుండి ఈ విషయం అందరికీ తెలిసింది. చాలా సంచలనం అయిపోయింది. అయితే ఇక్కడ చాలా మంది లెటర్ కోసం చెప్తున్నారు కదా, ఆ లెటర్ వీడు పాప ఇంటి కోసం వేసిన ప్లానింగ్ కాదట. వీడు దొంగతనాలకి అలవాటు పడి రీసెంట్గా ఒక మొబైల్ కూడా దొంగలించి తెచ్చి వాడడం స్టార్ట్ చేశాడు. అలాగే వేరొక దొంగతనం చేయాలి అని ఈ ప్లానింగ్ 1 month బ్యాక్ నుండి వీడు వేసుకుంటున్నాడట. ఈ బ్యాట్ దొంగతనం కోసం కాదని పోలీసులు చెప్పారు. అయితే ఈ అబ్బాయి తల్లిగారు కూడా వాడి మీద అనుమానంతోనే నువ్వు కానీ చేసావని అడిగినప్పుడు లేదు అని చెప్పాడట. అలాగే మరుసటి రోజు కూడా అడిగేసరికి నువ్వే పట్టించేసేలా ఉన్నావు అంటూ అన్నాడట. ఈ విషయాలన్నీ కూడా తన తల్లి చెప్తూ వచ్చింది. ఇక్కడ వారి తల్లికి కానీ వారి ఇంట్లో వారికి కానీ ఎలాంటి సంబంధం లేదు అండ్ ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి ఏమీ తెలియదు అని క్లియర్ అయింది.
ఇలా వీడు దొంగతనాలు అలవాటు చేసుకుని బ్యాడ్ దొంగతనం కోసం వెళ్ళి ఆ పాపని అతి దారుణంగా చంపేశాడు. అయితే ఇక్కడ మనం చాలా పాయింట్స్ తెలుసుకోవాలి. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు దయచేసి జాగ్రత్తగా వినండి. ముందుగా వీడు ఒక జులాయిగా మారడానికి కారణం వాడి మీద తండ్రి ప్రభావం లేకపోవడం, అంటే తండ్రి కంట్రోల్ లేకపోవడం. నెక్స్ట్, తండ్రి ఒక చేతగాని వాడు కావడం వల్ల తల్లి ఏదో ఒక పనిలోకి వెళ్తూ పిల్లలు ఏం చేస్తున్నారో చూడకుండా గాలికి వదిలేయడం, అండ్ వాడు ఏం చేస్తున్నాడు అనేది కూడా వారు పట్టించుకోలేదు. దాంతో వాడు ఈ చెత్త క్రైమ్ వెబ్ సిరీస్ చూస్తూ మైండ్ మొత్తం దారుణంగా మార్చేసుకున్నాడు. ఇలా అన్ని విధాలా వాడు సర్వనాశనం అయిపోయాడు. ఇప్పుడు మరొకరి జీవితాన్ని నాశనం చేసే స్థితికి వచ్చేశాడు. దయచేసి తల్లిదండ్రులకి చెప్పేది ఒకటే, పిల్లల మీద దృష్టి పెట్టండి. వారు ఏం నేర్చుకుంటున్నారు, స్కూల్లో డే మొత్తం ఏం చేశారో తెలుసుకోండి, వాళ్ళు మొబైల్స్లో ఏం చూస్తున్నారో తెలుసుకోండి. అతి తక్కువ సమయం మాత్రమే మొబైల్స్తో ఉండే విధంగా చేయండి. అప్పుడే కంట్రోల్లో ఒక సమాజానికి పనికి వచ్చే పౌరులుగా మారతారు, లేకపోతే ఇలా సమాజానికి బరువుగా మారతారు. అయితే ఇప్పుడు వీడు మైనర్ కావడం వల్ల వీడికి చాలా తక్కువ శిక్ష మాత్రమే పడే అవకాశం ఉంది. మహా అయితే 3 లేదా 4 సంవత్సరాలు మాత్రమే శిక్ష పడుతుంది. మళ్ళీ వాడు సమాజంలో తిరిగేస్తాడు. కానీ ఇప్పుడు కోల్పోయిన సహస్ర అనే ఒక అమ్మాయి తిరిగి రాదు. దయచేసి అందుకే పిల్లలపైన శ్రద్ధ పెట్టి వారు ఏం చూస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనేది గమనిస్తూ ఉండండి. అసలు ఇలాంటి వాడిని ఏం చేయాలో మీరేమనుకుంటున్నారో దయచేసి కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.